కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త పొలిటికల్ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ వదిలేసిన తెలంగాణ వాదాన్ని తాను మోస్తానంటూ బీఆర్ఎస్ పాత పేరు టీఆర్ఎస్ పేరు వచ్చేలా పార్టీని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ఆత్మను వదిలేసిందని, 10 ఏళ్లలో రాష్ట్రానికి ఎలాంటి మేలు జరగలేదని ఆరోపించింది. కేసీఆర్ మన మనిషి కాదని మరమనిషిలా మారారని వ్యాఖ్యానించింది. అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపైన విమర్శలు చేసింది. అయితే కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కవిత పార్టీ ఏర్పాటు వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఖతం చేసేందుకే కవితను రేవంత్ రంగంలోకి దింపారని సంచలన కామెంట్స్ చేశారు. గతంలో ఆమె రేవంత్ రెడ్డి కేబినెట్లో మంత్రి పదవి కోసం ట్రై చేశారని, ఆ విషయం తెలిసే కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. కవిత మాట్లాడే ప్రతి మాట వెనుక రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ఉంటుందని, ఆమెకు ఫండింగ్ చేసేది కూడా ఆయనేనని మల్లన్న తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి రాసిన స్క్రిప్టే కవిత చదువుతోంది. రేవంత్ రెడ్డి ఆమె తరపున పత్రికలకు పైసలు కడుతుండు. అందుకే అన్ని పేపర్లు ఆమె పార్టీ పెట్టగానే బ్యానర్ వార్త కింద రాశాయి. టీఆర్ఎస్ ను ఖతం చేయాలని రేవంత్ రెడ్డి వెనుకుండి కథ నడిపిస్తుండు. కల్వకుంట్ల కవితను నా ఛాలెంజ్. మొన్న 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 4వ నెంబర్ కవితదే ఉండే. ఇది నిజమా కాదా కవిత చెప్పాలి. నీ పిల్లల మీద ఒట్టేసి చెప్పు. ఆ రోజే నువ్వు కాంగ్రెస్ పార్టీతో ములాఖత్ అయినవు. మంత్రి పదవి తీసుకునేందుకు వెళితేనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బయటకు వెళ్ళగొట్టారు. దానికి నువ్వు ఆత్మ గౌరవ పంచాయతీ అని అంటావెందుకు? నువ్వు బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపావు. ఆ విషయం మీ అన్న, నాయన పసిగట్టారు. నువ్వు మంత్రిగా మారడానికి వేసిన కుట్ర ఫెయిల్ అయ్యింది. ఆ రోజు 4వ నెంబర్ నీదే ఉండేనా లేదా? కవిత చెప్పాలి. నువ్వు ఏఐసీసీలో ఉన్న కీలక నేతతో టచ్లో ఉన్న మాట వాస్తవం కాదా? నీ పిల్లల మీద ఒట్టేసి చెప్పు. ఈ డ్రామాలు ఎందుకు చెప్తావు? బీసీ ప్రజలారా, అయ్యది అయిపోయింది. ఇప్పుడు ఈమె బయలుదేరింది. జాగ్రత్తగా ఉండండి. వీళ్లకు హలో ఇచ్చినా పాపమే. మన రక్తం తాగిన జాతులు వీళ్ళవి. ఎవరికీ సానుభూతి లేదు. మన ఆత్మగౌరవం మనకు ఉండాలి అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మల్లన్న చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారితీశాయి. నిజంగా కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారా అనే చర్చ మొదలైంది. మల్లన్న కామెంట్లపై తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరి.